GMR Shopping Mall grand opening on 10th September in Miapur. కొన్ని సార్లు కొన్ని సిచ్యువేషన్స్‌లో నీకు సంబంధం లేని దాని గురించి కూడా దాని గురించి రియాక్ట్ అయ్యి మాట్లాడడం వల్ల యాక్చువల్లీ బ్యాడ్ నేమ్ గానీ, బ్యాడ్ కామెంట్స్ గానీ, నెగటివిటీ నీకు రావడానికి రీజన్ ఇదే. అంటే నీకు సంబంధం లేని టాపిక్. ఇప్పుడు సంబంధం లేదంటే ఇప్పుడు నేను పొలిటికల్గా వెళ్ళాలనుకుంటున్నప్పుడు నా ఫ్యామిలీ, మా అమ్మదో, మా నాన్నదో, మా అన్నదో, నాదో, నా మొగుడుదో ఉండదు కదా. పబ్లిక్ ఉన్నప్పుడే మేము కంపల్సరీ స్పందించాలి. నాకు సంబంధించిన నాటికి నేను ఎప్పుడు మాట్లాడను. పబ్లిక్లో ఏమన్నా తప్పు జరిగినప్పుడు కంపల్సరీ మాట్లాడతాను. నా రిలేటెడ్ ఉంటే నేను ఎట్లా ప్రజాసేవ చేయడానికి ముందుకు వస్తాను. ప్రజల గురించి ఏమన్నా జరిగినప్పుడు ఉంటాను కాబట్టి నేను రాజకీయాల్లోకి ముందుకు వస్తున్నాను. జరిగిన రిజల్ట్తో హ్యాపీ? ఏ రిజల్ట్స్? ఏదైనా ఇప్పుడు జరుగుతున్న నీ సిచ్యువేషన్స్ నీ లైఫ్లో? నా లైఫ్లో ఐఎమ్ హ్యాపీ. ఇల్లు కట్టుకున్నాను, రీసెంట్గా పెళ్లి చేసుకున్నాను. అదే టాపిక్ అడుగుదాం. పెళ్లి చేసుకున్నాను. ఇంకా వయసు అయిపోతుంది. వయసు మీదకి వస్తున్నప్పుడు మనకంటూ ఇంటికి వెళ్తే ఒక సెటిల్ అంటే ఒకళ్ళు అడిగే వాళ్ళు ఉండాలా, ఒక తోడు అనేది ఉండాలా. లవ్ మ్యారేజా అరేంజ్ ఏంటి నాకు తెలియాలనుంది. అంటే నన్ను ఎప్పటి నుంచి ఇష్టపడుతున్న వ్యక్తి సింపుల్ ఒక రైతు బిడ్డ అనమాట. అంటే వ్యవసాయం. మా తాతలు కూడా రైతు బిడ్డలే, మా తండ్రి కూడా రైతు బిడ్డే. అంటే కొంతమంది పొలిటికల్ ఫ్యామిలీ ఉన్నారు, నా బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ అంతా మా పెద్దనాన్న, బాబాయ్ వాళ్ళు. కానీ ఎట్టి చూసుకున్నా అందరూ రైతులే. ఇప్పుడు మీ ఫ్యామిలీ కూడా రైతులే ఉంటారు, మా ఫ్యామిలీ అందరూ రైతులే. సో నా భర్త కూడా రైతే. ఇష్టపడ్డాడు, నేను ఇష్టపడ్డాను. అసలు పెళ్లి చేసుకోకూడదు, పెళ్ళే వద్దు, మనకెందుకు రయ్యా పెళ్ళి, మంచి మంచి అమ్మాయిలకే వదిలేసి జంప్ అయిపోతారు, మనకెందుకు అనుకున్నా. కానీ విధిరాతలో రాసి పెట్టుంది, అయిపోయింది. నార్మల్గా మీ ఇద్దరు లవ్ మ్యారేజ్ లెక్క అయితే? లవ్ మ్యారేజ్ లెక్క. ఓకే, ఏమంటుంటాడు ఆయన అంటే? ఇప్పుడు నాకు ఒక డౌట్. అంటే ఈ మధ్య కాలంలో కానీ ఫస్ట్ నుంచి కానీ మనం చూసుకుంటున్నట్లయితే ట్రాన్స్ ఉమెన్స్కి అబ్బాయిలు పరిచయం అవుతారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. చాలా ఉన్నాయి మంచిగా సోషల్ మీడియాలో రన్ అవుతున్న ఇష్యూస్ ఇవి రీసెంట్గా. లైక్ ఉన్నన్ని రోజులు ఉండి వాళ్ళు డబ్బులు అయితేనేమి కానీ వాళ్ళనైతేనే కానీ వాడుకొని దాని తర్వాత వాళ్ళని కొట్టడం, చంపేయడం, లేకపోతే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా. మరి అది భయం ఏం లేదా నీకు? సెలెక్టెడ్ అంటే మన సెలెక్ట్ చేసుకునే దానిలో ఉంటుంది. మన సర్కిల్ ఎట్లా ఉంది, మనం ఉండే ప్రదేశము, మనం పరిచయం అయ్యే వ్యక్తులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది చూసుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏముండవు. వీళ్ళు ఎక్కడో ఆటో డ్రైవర్స్ అంటే ఆ టైప్ మైండ్ సెట్, వాళ్ళకి వీళ్ళు డబ్బు పెట్టి పోషించటం ఇలాంటివి చేయటం వల్ల జరుగుతుంటుంది. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి, నేను ముందే చెప్పేశా నాకు పిల్లలు పుట్టరు. సో నేను ఉంటా నీతో. ఇప్పుడు ఎంతమంది పిల్లలు పుట్టినప్పుడు ఒక ఆమెని పెళ్లి చేసుకుని ఆమెకి పిల్లలు పుట్టకపోతే మన ఊరి సైడు పల్లెటూరులో మళ్ళీ ఇంకో అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆ అమ్మాయి ఉంటుంది, ఈ అమ్మాయి ఇద్దరు ఉంటారు కలిసి, ఇద్దరు భార్యలు. సీక్రెట్గా ఎవడెవడికి ఎన్ని ఫ్యామిలీస్ లేవు, అలా ఆ టైప్లో పబ్లిక్లో కూడా ఉండేవాళ్ళు ఉన్నారు. క్లారిటీ నేను నా భర్తకి ఇచ్చేస్తుంది ఏంటంటే నాకు పిల్లలు పుట్టరు. సో ఇదొకటి మెయిన్ పాయింట్. రేపు మీ అమ్మ వాళ్ళకి మీరు వారసులు కావాలి, మీ తండ్రికి, నీకు పిల్లలు కావాలి. సో చేసుకుంటా, నువ్వు నెక్స్ట్ మీ అమ్మ వాళ్ళు ఏ అమ్మాయిని చూసి చేసుకోమంటే ఆ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. నా ప్లేస్లో నేనుంటా, నా ఇంట్లో నేనుంటా, నీకు టైం కుదిరినప్పుడు రా. అంతేగాని నాకు 24 hours వచ్చి నాకు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తనకి ఒక లైఫ్ ఉంటుంది, పిల్లలు ఉండాలా. మనిషి జీవితం ఏంటి, వారసత్వం. ఆ పిల్లలు పెరుగుతుంటే వాళ్ళ కోసం వీళ్ళు బతుకుతూ ఉంటారు, అది జీవితం. కానీ పిల్లలు లేకుండా ఈ ఒంటికి గొడ్డురాయి జీవితం ఎవరు కోరుకుంటారు? మా తలరాత లేక మాకే ఇట్లా అయిపోయిందంటే మనకు లైఫ్ పార్ట్నర్ అన్న బాగుండాలని కోరుకోవాలి. మెయిన్ ఇది ఒకటి తప్పు అయిపోతుంది. నేను ఆయన క్లారిటీ ఇచ్చేసాను, నీ ఫ్యామిలీ నీకు ఇంపార్టెంట్, మీ పేరెంట్స్ నీకు ఇంపార్టెంట్. వాళ్ళు చేసుకోమన్నప్పుడు అమ్మాయిని నువ్వు హ్యాపీగా పెళ్లి చేసేసుకో, కొంత టైం నాకు ఇస్తే చాలు. ఈ క్లారిటీ మా ఇద్దరి మధ్యలో ఉంది. నీ మీద ప్రేమ డివైడ్ అవుతుంది కదా కంపల్సరీ.
మరి అదే ఎంతమంది డైవర్ట్ చేయట్లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకుని నాతోనే ఉండిపోతాడు, రేపు సీక్రెట్గా దేన్నన్నా మెయింటైన్ చేస్తే గర్ల్ ఫ్రెండ్ అని అదని ఇదని. ఆ రచ్చ కన్నా రెస్పెక్ట్ఫుల్గా ఆ అమ్మాయి నేను ఉంటే ఇంకా మూడో ఆప్షనే ఉండదు, బయట తిరగాల్సిన ఆప్షనే ఉండదు. ఇప్పుడు ఈ సిటీస్లో చూసుకుంటే పెళ్ళి అవుతుంది, పిల్లలు ఉంటారు, పక్కన గర్ల్ ఫ్రెండ్స్ మెయింటెనెన్స్ చేస్తుంటారు, సీక్రెట్ చాటింగ్ చేస్తుంటారు, పబ్బుల్లోనూ కలుస్తుంటారు, బయటకు వెళ్ళి అవేంటి మధ్య హోటల్స్ హోయే రూమా ఓయే రూమ్స్లో కలుస్తుంటారు. ఇవన్నీ బీభత్సంగా మనం చూస్తూనే ఉన్నాం. సో క్లారిటీ ఇచ్చేసి హ్యాపీగా నువ్వు హ్యాపీగా ఉండు, నేను హ్యాపీగా ఉంటా. ఫోన్ చేయగలరా? మాట్లాడతారా? మాట్లాడతాడు. మాట్లాడించగలవా మాతో? హిందీలో మాట్లాడతాడు. హిందీలో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. हेलो, इंटरव्यू में है, लाउड स्पीकर चालू है, ये रिकॉर्डिंग होती है, आपसे बात करना चाहता है एंकर शिवा. हाँ. హలో, హాయ్ బ్రో. నమస్తే. తెలుగు వచ్చా? మీకు అర్థమవుతుందా? नो हिंदी. अच्छा अच्छा, हिंदी मराठी कन्नड़ा, ओके ओके. ब्रो आपको क्या पसंद है तमन्ना में? उनमें हाँ वो तो नीचे से ऊपर तक पसंद है मुझे. मतलब क्या है? కింద నుండి పైదాకా నేనంటే ఇష్టం అంట. ఇంకా కొన్ని విషయాలు లైక్ నీ గురించి ఒక 4 మాటలు చెప్పాలంటే ఏం చెప్తాను? मेरा बारे में 4 बात में बोलना है बोले तो 4 बात बोलना बोले तो क्या बोलेंगे आप? क्या बोलेंगे? क्या बोलूंगा मैं? क्या है? सोच नहीं पा रहा हूँ, ऐसे आ नहीं रहा है डायरेक्टली मुझे कुछ भी. क्या लगती हो, कैसे लगती हो? अच्छी हो, मुझे सपोर्ट करती हो, मेरे लिए मतलब सपोर्ट सिस्टम जैसे हो. ఓకే, అంటే అదే నాకు సపోర్ట్ చేయొచ్చు. మంచిదాన్ని, తనకి ఒక సపోర్ట్ లాగా ఉంటాను నేను. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. थैंक्स ब्रो. థ్యాంక్ యూ. పెళ్లి చేసుకోవడానికి రీజన్? मुझसे शादी करने के लिए रीजन क्या है? रीजन तो एक ही था. क्या था? मतलब जब हम मिले थे दोनों, तब लोग क्या सोचेंगे, लोग क्या बोलेंगे, ऐसे हम रिलेशन में रहेंगे तो सिटी नहीं है जो हम लिविंग में रहेंगे, इसलिए डायरेक्टली शादी कर ली. मतलब किसी का कुछ सुनना नहीं है, किसी को कुछ बोलना भी नहीं है. ఓకే ఓకే, డన్ డన్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆయన ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఊరు కదా, హైదరాబాద్ కాదు, లివ్ ఇన్ రిలేషన్లో ఉంటారు, పెళ్ళి కాకపోయినా ఎవడో పట్టించుకోడు అపార్ట్మెంట్స్లో అట్లా. అది ఊరు అన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే 4 మాటలు. ఇప్పుడు నా ఇంటికి ఆయన వచ్చి వెళ్తున్నప్పుడు ఏంటిది, తన్ని గుర్తు, ఆ ఊరు అతని, నేను అక్కడ ఉంటా, తప్పుగా మాట్లాడుకుంటారు రిలేషన్ గురించి అని చెప్పి ఆయన నాకు గౌరవం కల్పించాలి ఊరిలో, అందరూ నాకు గౌరవం ఇవ్వాలని చెప్పి ఆయన పెళ్లి చేసుకోవటం. అంటే నాకు గౌరవం కల్పించాలి, తప్పుగా మాట్లాడుకోకూడదని ఒక్క రీజన్ వల్ల నన్ను పెళ్లి చేసుకున్నానని ఆయన చెప్పాడు అనమాట. నాకు జనాల కోసం సో స్వీట్ కదా. నా గౌరవం గురించి ఆలోచిస్తాడు. మీ ఇద్దరికి పొసెసివ్లు గొడవలు ఉంటాయా? నేను రాక్షసుని కదా, కంపల్సరీ నేనే. ఆయన పాపం కూల్గా ఓకే 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 కూల్ అనుకుంటూ ఉంటాడు. ఎలా ఉంది లైఫ్ పెళ్లి తర్వాత? చాలా బాగుంది. చేంజ్ కూడా అయిపోవచ్చు, పెళ్లి చేసేసుకో శివ. చాలా బాగుంటది లైఫ్. ఎట్లా ఉంటది అంటే ఒక సెటిల్మెంట్ అనేది వచ్చేస్తుంది. చూసావా, చక్కగా చబ్బీగా నా భర్త నాకు మంచి ఫుడ్, తినమ్మా నువ్వు తినాలమ్మా తినమ్మా అని పెడితే వల్లే ఇట్లా అయిపోయా. చాలా 5 సంవత్సరాల క్రితం నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు బిగ్ బాస్ అప్పుడు సన్నగా ఉండే, పైగా ఇప్పుడు పొలిటికల్గా కూడా ఉంటున్నాను కాబట్టి కొద్దిగా స్ట్రాంగ్ ఉండాలి. అది కాదు, ఒకవేళ మళ్ళీ బిగ్ బాస్ ఆఫర్ వస్తే వెళ్తావా? మనకెందుకు ఇస్తారు చెప్పు శివ? వస్తే వెళ్తావా? కన్నడ వాళ్ళు, మరాఠీ వాళ్ళు, బెంగాలీ వాళ్ళని తీసుకొచ్చి వాడుకుంటారు, మనల్ని ఎందుకు పిలుస్తారు చెప్పు? ఎంతమందిని తీసుకోలేదు. మళ్ళీ నా కంటెంట్ రేటింగ్ అదిరిపోయింది ఆ టైంలో. వీళ్ళకి కావాల్సింది రేటింగ్, మరి మేము రేటింగ్ ఇస్తున్నాం కదా, మేము ఎందుకు వద్దయ్యా మీకు, నాకు అది కావాలి. పక్క రాష్ట్రాలతో ఎందుకు మీకు? పిలిస్తే వెళ్తా.
పిలిస్తే వెళ్తా, ఇంట్రెస్ట్ ఉంది. చంపేస్తా, రేటింగ్ మళ్ళీ జూమ్ అని పంపిస్తా. మీ వాళ్ళు మీకే సపోర్ట్ చేయరు హ్మ్. అంటే యాక్సెప్ట్ చేస్తావా? ఆ, ఎందుకు చేయరు? ఆడదానికి నీతో ఏంటి ప్రాబ్లం? నాతో ఏం ప్రాబ్లం ఉంది వాళ్ళకి? నేను అసలు వాళ్ళతో నేను వాళ్ళ దాకా వెళ్ళే అంత ఎప్పుడూ లేదు. ప్రాబ్లం వచ్చినట్టు కూడా ఎక్కడే లేదు నాతో. బట్ ఆడదానికి శత్రువు అన్నట్టు ఇట్లా ఉంటుంది అనుకుంటా. కానీ నాకు సపోర్ట్ ఉంది. నీకు సపోర్ట్ చేసేవాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు. అలా అని అందరూ ఒకలాగానే ఉండరు కదా శివ. అంతే, దాంట్లో కూడా అంతే. నీకు పడతారు, అందరితో పడుతుందా? పడుతుందేముంది. ఒరిజినల్ ఎవరైతే ఉన్నారో ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ, ఒరిజినల్ కమ్యూనిటీ ఉందో వాళ్ళతో ఒరిజినల్ ఏంటి ఫేక్ ఏంటి నాకు అర్థం కాదు. ఈ మధ్య టీవీ షోల కోసం టీవీ షోస్ చేసుకుంటూ ట్రాన్స్పరెంట్గా ముక్కులు కోంచుకుని, పెదాలు కోంచుకొని, దవడలు కోంచుకొని, నుదురు కోంచుకొని, మొత్తం బాడీ సర్జరీ, ఫేస్ సర్జరీలు చేయించుకొని మమ్మల్ని తొక్కేయటం కోసం ఈ మధ్య ముందుకొస్తున్న వాళ్ళ గురించి నేను మాట్లాడను. ఎవరైతే మా కమ్యూనిటీ రిలేటెడ్ ఒరిజినల్ ఉన్నారో, చంద్రముఖి, వీళ్ళందరూ నాతో చాలా క్లోజ్ ఉంటారు. నేను వాళ్ళతో ఎప్పుడూ క్లోజ్ ఉంటా, ఎప్పుడు ఎవ్రీడే మాట్లాడుకుంటాం మేమంతా. నేను కలుస్తూ ఉంటారా. లాస్ట్ టైము రాజమండ్రి, భీమవరం మా కమ్యూనిటీ రిలేటెడ్ వాళ్ళతో కలుస్తూనే ఉంటాను. అందరూ సపోర్ట్గానే ఉంటారు. రీసెంట్ టైమ్స్లో ఇన్స్టాగ్రామ్ ఈ రీల్స్ ఇవన్నీ అయిపోయాక ఎక్కువ బయటకు వస్తున్నారేమో అని అనిపిస్తుంది. అంటే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు అందరూ బయటకు వస్తున్నారు? అంటే సడన్గా అమ్మాయిలాగా మారడం, అమ్మాయిలకు డ్రెస్లు వేసుకోవడం, లేకపోతే అలా చేయడం, అవన్నీ ఎందుకు ఎక్కువ చేస్తున్నారు? నీకు అనిపిదా ఇప్పుడు? బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. ఏమని చెప్తాం వీళ్ళకి? ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను, నా ఈ చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఫొటోస్, ఆ లైఫ్ మాకు అసలు ఎవరికి తెలియదు కూడా. ఎప్పుడైతే మారామో అప్పటి నుంచే లైఫ్ అందరూ చూస్తూ వచ్చారు. కానీ ఈ మధ్యకాలంలో వీళ్ళు చక్కగా అందమైన పురుషుల్లాగా తిరగటం, మళ్ళీ మా చీరలా కట్టుకోవటం. ఇప్పుడు ఒక్కొక్క షోలో చూస్తున్నాం, వాళ్ళు ఆ షో వల్ల చీరలు కట్టుకుంటున్నారు, బయటకు వచ్చి అదే చీరలతో తిరుగుతూనే ఉంటున్నారు. సో దీనివల్ల ఎవరు ట్రాన్స్జెండరు, ఎవరు ఏంటనేది పబ్లిక్కి ఫుల్ కన్ఫ్యూజన్ మాత్రం వచ్చేస్తుంది ఈ సోషల్ మీడియా వల్ల. మా లాంటి వాళ్ళకి కూడా గౌరవం పాడు చేసేస్తున్నారు వీళ్ళంతా. ఎందుకంటే మేలుగా కనబడుతున్నారు, మళ్ళీ చీరలు కట్టుకుని కనబడుతున్నారు. ఇంకా వీళ్ళకి మాకు తేడా ఏం తెలుస్తుంది పబ్లిక్కి చెప్పండి? మేము పుట్టకతోనే అలా పుట్టి అలా జీవిస్తూ వచ్చిన వాళ్ళం మేము. వీళ్ళు సగం జీవితం పురుషుల్లాగా బతుకుతూ ప్యాంట్ షర్ట్లు వేసుకుని తిరిగి మళ్ళీ ఇదే జనాల ముందు సర్జరీలు చేయించుకుని చీరలు కట్టుకుని ఉంటే జనాలు ఏమనుకుంటారు? సమాజానికి అసలు ఏమని చెప్తాం మేము అసలు చెప్పండి? ఇది చాలా జరుగుతుంది. అసలు వాళ్ళదే పై చేయగుంది. ఈ రకంగా నిజాయితీగా, ఈ రకంగా ఒరిజినల్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్కడో బతుకుతున్నారు. ఈ పురుషులు చీర కట్టుకున్న వాళ్ళు జుయి అని ఎదిగిపోతున్నారు. బేసిక్ నీకు మాట్లాడడం రాదు కదా? దేనికి? అంటే టీవీ షోల్లో అంటే లైక్ ఇందాక నువ్వు చెప్పినట్టే, అంటే వాళ్ళకి కావాల్సినట్టుగా మాట్లాడడం రాదా? అది నాకు రాదు. అంటే అంత రఫ్గా ఉంటావు కాబట్టి. రఫ్ అంటే అది అంటే నేను చూస్తేనే భయపడేలాగా అది నా రక్తంలోనే ఉంది శివ. ఎందుకంటే నేను ట్రాన్స్ఫర్మేల్ అయి ఉండొచ్చు. నా పెద్దనాన్నగారు సింహాద్రి సత్యనారాయణ గారు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మా పెద్దనాన్న అవనిగడ్డ కాన్స్టిట్యున్సీ నుంచి మా పెద్దనాన్న సింహాద్రి సత్యనారాయణరావు గారు దేవాదాయ శాఖ మంత్రిగా చేశారు. తర్వాత సింహాద్రి రమేష్ గారు వైసీపీ ఎమ్మెల్యే లాస్ట్ టైం అవనిగడ్డ కాన్స్టిట్యున్సీ. మా ఫ్యామిలీ నుంచి చూసుకుంటే, మా ఊరు నుంచి చూసుకుంటే మేమే 5-6 మెంబర్స్ పొలిటికల్గా ఉన్నాం. సో అలాంటి బ్లడ్ నాలో ఉన్నప్పుడు నేను ఎంత ట్రాన్స్ఫర్మేల్ అయినా సరే బ్లడ్ అదే కదా. ఆ పౌరుషం, ఆ నిజాయితీ, ఆ రక్తంలో ఉడుకు అవి కంపల్సరీ ఉంటాయి. సో ఇవి చాలా మాట్లాడుకున్నాం, మంచిగా ఉంది. నాకు ఫ్యూచర్లో టీవీలో కనిపించాలని, అంటే నీకు మనసులో టీవీలో కనిపించాలి, తెలుగు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి, ఇలాంటి కోరికలు ఉంటాయా? కంపల్సరీ ఉన్నాయి. చూడాలా? ఎప్పుడైనా శ్రీముఖికి చెప్పావా ఏమని? ఇలా నాకు ఇలా సినిమాలు కనిపించాలి, ఇలా టీవీ షోస్లో కనిపించాలి? ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా ఓకే అన్నట్టుగా మాట్లాడతాను.
అంతేగాని మనం షోస్ కావాలి, సినిమాలు కావాలని ఎవరిని కాళ్ళు పట్టుకుని బతులాడే తత్వం నాది కాదు. సో ఇస్తే నా కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది, మీకు తెలుసు. సో కంపల్సరీ కంటెంట్ ఇచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తాను. ఫ్యూచర్ బిగ్ బాస్ కానీ ఎవరిని పిలిచి మళ్ళీ ఎవరిని పిలిస్తే కంపల్సరీ చేస్తాను. రీసెంట్గా మరి కామనర్స్ ఏమైనా తీసుకుంటారు అవి అని అన్నారు కదా, ఏమనిపించింది నీకు? నార్మల్గా కామనర్స్ నాకెందుకో ఒకటే అబ్బా, బిగ్ బాస్ అంటే నేను ఎక్కువ బాలీవుడ్లో ఫాలో అవుతూ వచ్చేదాన్ని. హిందీ సల్మాన్ ఖాన్ గారు చేస్తున్నారు. ఎక్కడో మన తెలుగు వాళ్ళు తప్పు చేస్తున్నారేమో అంటే కామనర్స్ని తీసుకోవాలి, కానీ ఎక్కడో ఈ సింపతి గేమ్, ఒక సింపతి షో అయిపోయింది బిగ్ బాస్. రియాలిటీ తక్కువ, సింపతి. ఇప్పుడు కొన్ని సీజన్స్ నుంచి సింపతి ఆడుకుంటా కార్డ్ ఆడుకుంటూనే వచ్చేస్తున్నారు. ఆ సింపతి చూపించిన వాళ్ళు ఓట్లేసి విన్నర్స్ని చేసేస్తున్నారు. నాటకాలు ఆడి, ఏడుపులు చెప్పి, అబద్ధాలు చెప్పి. రేపు ఇక నెక్స్ట్ సీజన్ కూడా అదే, ఒక సీరియల్ చూసినట్టే చూడాలి. ఖర్చు పెట్టుకుని ఒక సీరియల్, అదొక ఈ మధ్య కార్తీక దీపం సీరియల్ తర్వాత బిగ్ బాస్ అనేది ఒక సీరియల్ లెక్కనే చూడాల్సి వస్తుంది. సో ఎందుకో పాడైపోతుంది షో, వాల్యూ తగ్గిపోతుంది. ఎందుకంటే సీజన్ 1, 2, 3 వరకు చూసిన 4 ఓకే, అప్పటి వరకు చూసిన షో లాగా ఇప్పుడు లేదు బిగ్ బాస్. పబ్లిక్లో కూడా చూసుకున్నా ఆ క్రేజ్ తగ్గిపోతుంది. ఎక్కడో ఛానల్స్ వాళ్ళు కొద్దిగా జాగ్రత్త పడి ఇంకా తీసుకెళ్ళాలి ముందుకని చెప్పి నేను అనుకుంటున్నాను. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ ఏంటి అంటే కంపల్సరీ పొలిటికల్గా ముందుకెళ్ళాలా. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. ఎలక్షన్ అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, తమ్మన్న సింహాద్రి ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, నేను తెలంగాణ గురించి మాట్లాడను, ఆంధ్రప్రదేశ్లో ట్రోలింగ్, తిట్టడం. రోజా గారు ఉన్నారు, ఐఎమ్ నాట్ వైసీపీ పార్టీ, నేను వైసీపీ పార్టీ కాదు, నేను ఒక బీసీవైపీ పార్టీ అనే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ని. ఆ పార్టీ తరఫున నేనున్నాను ప్రజెంట్. నా జనసేన, నా టీడీపీ, నా వైసీపీ ఈ పార్టీలతో నాకు సంబంధం లేదు. ఒక మహిళ, ఒక ఆర్టిస్ట్, సూపర్ స్టార్ ఆమె ఫిలిం ఇండస్ట్రీలో, ఆమె ముందుకొచ్చి ఒక రాజకీయ నాయకురాలుగా ముందుకొస్తున్నప్పుడు అసలు బీభత్సంగా తిడుతున్నారు. అంటే ఆమె ప్రశ్నిస్తుంది, ఒక పురుష నాయకుడిని, పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరినైనా అడుగుతున్నప్పుడు ఎవరు ఏమంటారు, కోరకిస్కంగాడు, పనికిమాలినోడు, ప్రతి ఒక్కడు సోషల్ మీడియా, ఒక యూట్యూబ్ ఛానల్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా బీభత్సమైన మాటలు మాట్లాడతాం, పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి మాట్లాడతాం, ఆమె బిడ్డతో కలిపి అబ్బా అసలు చూస్తుంటే రక్తం ఉడికిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు రోజా గారి గురించి మా సపోర్ట్గా మాట్లాడింది అంటే ఈమె కూడా వైసీపీ అదేదో పెట్టారు కదా, ఆ టైప్ అని కామెంట్ చేస్తూ ఉంటారు. నేను వైసీపీ కాదు, నా టీడీపీ కాదు, నా జనసేన కాదు, నాకంటూ ఒక పార్టీ ఉంది, బీసీవై పార్టీ. నేను ప్రెజెంట్ ఆ పార్టీలో ఉన్నా. రోజా గారి గురించి ఎందుకు రక్తం ఉడికిపోతుంది, ఎంత బాధేస్తుందంటే రేపు ఏ మహిళ రాదు పాలిటిక్స్లో సమాజ సేవ చేయడం. పాలిటిక్స్ ఏంటి, సమాజ సేవ చేయటం కోసం. పురుషుడే అంతసేపు నిలబడాలా? మగాడిదే రాజ్యమా? మహిళల ముందుకు రాకూడదా? ఈ రకంగా నీచనంగా ఆమె అన్నతో రంకు కడుతున్నారు, కొడుకుతో రంకు కొడుతున్నారు. ఉరి మీకు పిల్లలు లేరా? మీకు తోడబుట్టిన ఆడపడుచులు లేరా? ఈ రకంగా వాళ్ళ అన్నలతో, తమ్ముళ్ళతో, కొడుకుతో కూడా కడుపుకు అన్నం తింటున్నారా? ఏం తింటున్నారా? అసలు ఎట్టిపోతుంది మన సమాజం? ఏం చూపిస్తున్నారు మీరు అసలు? అంటే ఆమె కన్న కొడుకుతో మీరు చేస్తున్నారంటే, ట్రోల్ చేస్తున్నారంటే, మీరు మీ కన్న కూతుర్లతో పడుకుంటారా పోయి? ఏరా అంటే మీ థాట్, అంటే మీ ఆలోచనలు అంత రోతగా ఉన్నాయి అన్నమాట. నాకు పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ, చిరంజీవి గారు అంటే చచ్చిపోతా. నేను మెగా ఫ్యామిలీ అంటే త్రిమూర్తులు అని చెప్పుకునేదాన్ని. ఎక్కడో పవన్ కళ్యాణ్ గారు ఈ టైపు రాజకీయాలు చేస్తుంటే నాకు నచ్చట్లేదు అసలు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల. ఎందుకంటే ఒకప్పుడు శ్రీరెడ్డిని మేము లేదు తప్పు చేస్తున్నామని ఆమెను ఉద్యమం రాంగ్ అని చెప్పి బయటకు వచ్చిన దాన్ని. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను ఒకటే అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి రాజకీయాలు మీరు చేయకూడదు.
మీరు తప్పుని తప్పుగా మాట్లాడాలా. ఒక మహిళని ఆ రకంగానా? రేపు ఎవరు బిడ్డని పంపించరు రాజకీయాల్లోకి, ఎవడు భార్యని పంపించడు. ఈ రకంగా మీరు నీచనంగా మాట్లాడుతుంటే ప్రతి మహిళ భయపడుతుంది. నేను భయపడుతున్నాను. నీచాది నీచనంగా మాట్లాడుతుంటే మనసుకు దెబ్బ తగిలిద్దండి. మనకి ఒక మనస్సాక్షి ఉంటుంది. కానీ అన్ని తట్టుకుని కూడా రోజా గారు ఈరోజు ముందుకు వస్తున్నారంటే గ్రేట్ అండి. రోజా గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. మిమ్మల్ని నేను ఎప్పుడు కలవలేదు. పార్టీలకు అతీతంగా ఒక మహిళగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు ఒక నారీ శక్తి. మరో జయలలితలాగా నేను చూస్తున్నాను, తమిళనాడు ముఖ్యమంత్రి. అసలు నేను ఇంత రోతగా ఆమెను ట్రోల్ చేస్తుంటే ఆమె నిలబడుతుంది తట్టుకుని. ఇప్పుడు నేను రోజా గారికి బిగ్ ఫ్యాన్ అయిపోయాను నేను. ఎందుకంటే అంత తట్టుకునే గుండె ఉండటం ఒక మహిళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి రోజా గారు. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి మహిళ వల్ల కొంతమంది ముందుకు వస్తారు రాజకీయాల్లోకి. అనుకుంటారా నేను చేసుకుంటా వెళ్తాను అనుకుని గుండె ధైర్యం మాకు కావాలా, కొంతమంది మహిళలకు కూడా కావాలి. ఇలాంటి అంత బాగుంది, బాగా చెప్పాం. అండ్ నాకు మాట్లాడుతుంటే నేను అదంతా అబ్జర్వ్ చేశాను. తెలుగు కొంచెం మాట్లాడుతుంది. అయ్యో బాబాయ్, నాది విజయవాడ, పక్కా కృష్ణా జిల్లా. నేను తెలుగుదాన్ని, కానీ ఎక్కువ సర్కిల్ నార్త్ ఇండియన్, అట్లా హిందీ, ఎక్కువ హిందీ మాట్లాడుతుంటే. ఇప్పుడు శ్రీముఖి నేను కలుసున్నా ఏదో అంటే నువ్వు ఉన్నావు అనుకో, ఇప్పుడు నువ్వు కలుస్తావు, నీకు హిందీ రాదు, మనం ఏదైనా చెప్పుకోవాలంటే హిందీలో మాట్లాడుకుంటాం. అలా కంఫర్టబుల్గా అట్లా హిందీ అలవాటు అయిపోయి తెలుగు తక్కువ అట్లా అవుతుంది. అదే విజయవాడ అని తెలుసు. విజయవాడ పక్క రాష్ట్రాన్ని దాన్ని కాదు, పక్కా లోకల్. అదే కొంచెం తెలుగు అలా ఎలా మాట్లాడుతుంటే ఏంటి వచ్చిరా మాట్లాడు పెద్ద పెద్ద పదాలు రావా అంటే కొద్దిగా గ్యాప్ వచ్చింది కదా, కొద్దిగా అంటే రాజకీయ నాయకులు మాట్లాడే విధంగా మాట్లాడాలంటే కొద్దిగా ఇప్పుడు అలవాటు తప్పింది. ఎక్కడంటే ఇదే భయం శివ, ఏమన్నా తప్పు జరుగుతున్నప్పుడు మాట్లాడదామంటే అసలు ఆ రోజా గారి జరుగుతున్న అన్యాయం చూస్తే భయం వేస్తుంది. మనల్ని కూడా ఇట్లా చేస్తారు, ఏం మాట్లాడతాం, ఏం జరుగుతుంది, ఎందుకు ఇట్లా అని చెప్పి ఒక భయం. ట్రోలింగ్స్ పట్టించుకుంటావా? ట్రోలింగ్స్ కామెంట్స్ ఎంత పట్టించుకోపోయినా మనసుకి ఒకటి తగులుతూ ఉంటాయి శివ. దానివల్ల మెంటలీ డిస్టర్బ్ అయిపోతుంటావు. అయితే నువ్వు కూడా కామెంట్స్ ని ట్రోలింగ్స్ కంపల్సరీ పట్టించుకుంటా. ఏడుస్తావా? బాధపడతావా? బాధపడతాను శివ, బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. ఏంటి నీకు అంటే నీ లైఫ్ లో నువ్వు చూసిన ట్రోలింగ్ కానీ లేకపోతే ఒక కామెంట్ కానీ దానివల్ల నువ్వు బాధపడింది? ఈ మధ్య కాలంలో ఒక ఛానల్లో నన్ను పిలవాల్సి ఉంది, అది నువ్వు ఈ మధ్య చెప్పావు కదా, ఆ రోజు నువ్వు ఎందుకు లేవని. ఒక కోంకిస్కాగాడు తమన్నా పేరు వద్దన్నాడంట ఛానల్లో. అప్పుడు నేను ఆ నైట్ నిద్రపోలా. శ్రీముఖి దగ్గర కూడా కొద్దిగా డిస్టర్బ్గా మాట్లాడాను, చాలా డిస్టర్బ్. ఎందుకు భయ్, నాతో ఏం ప్రాబ్లం మీకు, నేను ఇంత కంటెంట్ ఇస్తాను, మీకు రేటింగ్ వస్తుంది, అచ్చమైన తెలుగుదాన్ని, ఎందుకు నాతో ఏం ప్రాబ్లం అని ఆ నైట్ అంతా డిస్టర్బ్ అయిపోయి కొద్దిగా డిస్టర్బ్ అయ్యాయి మధ్యకాలంలో. ఓకే, అన్ని సెట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మంచి పాడ్కాస్ట్ ఇచ్చావు, నీ జర్నీ గురించి మంచి మాట్లాడుకున్నాం. మళ్ళీ మాట్లాడాలి. మళ్ళీ నేను ఎమ్మెల్యే అయ్యాక అంత గ్యాప్ ఇవ్వను అనుకో, ఈ గ్యాప్లోనే మళ్ళీ నాకు పిలుస్తా, మళ్ళీ తప్పకుండా మళ్ళీ దాని దగ్గరికి రావాలని, ఇంకా మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటాను. అండ్ నీకు కూడా నువ్వు ఏదైతే చేస్తున్నావు అన్నింటిలో మంచి సక్సెస్ అవ్వాలని, ఇండస్ట్రీలో కూడా మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు ముందుకు వచ్చి వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఫ్రెండ్షిప్ కూడా చాలా మంచిగా శ్రీముఖితో బాగా ఇంకా అలానే హ్యాపీగా ఉండాలని, మీ బిడ్డలతో మంచిగా ఉండాలని, మాతో కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మచ్. చూసారు కదా పాడ్కాస్ట్, ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు కలుస్తాం. అంతవరకు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.